భూపాలపల్లి జిల్లా కేంద్రానికి దాహార్తి తీర్చేందుకు అమృత్ పథకం 2.0 ద్వారా 18.99 కోట్ల రూపాయలతో జిహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంకుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, బీసీ కాలనీ, గ్రీన్ ల్యాండ్ ఏరియా, కార్నర్ మాక్స్ కాలనీలో వాటర్ ట్యాంకు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ రోజుకు పట్టణం విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో త్రాగునీటి కష్టాలను తీర్చేందుకు అమృత్ పథకం 2.0 కింద 18.99 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు తెలిపారు. ఈ నిధులతో పట్టణంలో 3 చోట్ల నూతన ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంకుల నిర్మాణంతో పాటు పైప్ లైన్ల నిర్మాణం, ఇతర పనులు చేయనున్నట్లు తెలిపారు. భూపాలపల్లి మున్సిపాలిటీకి రాబోయే 20 సంవత్సరాలకు సరిపడు మంచినీటి విలువ కలిగేటువంటి ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల నిర్మాణం, సుమారు 32 లక్షల విలువ చేసే కెపాసిటీ కలిగేటువంటి ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల నిర్మాణానికి ఈరోజు మనము 3 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులకు ఫౌండేషన్ వేయడం జరిగింది. దీని విలువ 18,99,00,000. ఈరోజు భూపాలపల్లి మున్సిపాలిటీలో ఇంకా 5 సంవత్సరాలకు, 10 సంవత్సరాలకు, 15 సంవత్సరాలకు కాలనీ ఎక్స్టెన్షన్ అయినా పైప్ లైన్ ఎక్స్టెన్షన్ పైప్ లైను ఏదైతే రాని వార్డులకు, వార్డ్స్కి 30 వార్డులలో కూడా ఎక్స్టెన్షన్ పైప్ లైన్ వేసి ఈ ఓహెచ్ఎస్ఆర్ల ద్వారా నీటిని అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు 32 లక్షల విలువ చేసేటువంటి ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల నిర్మాణం 19 కోట్లు సుమారు మనం ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో అత్యంత అభివృద్ధి చెందేటువంటి పట్టణం ఈరోజు భూపాలపల్లి. వరంగల్ తర్వాత ఈరోజు వనరులు ఉన్నాయి. ఇక్కడ మనకు ఇసుక, బొగ్గు, కరెంటు, సిఎస్ఆర్, డిఎంఎఫ్టి ఈ నిధుల ద్వారా ఈ డబ్బులను బయటికి పోకుండా ఇక్కడనే అభివృద్ధి చేసేటువంటి వనరులు, వసతులు ఉన్నాయి. వాటితో ఇంకా